హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పెద్ద వ్లాగ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం. ఈ రోజు వచ్చేసి మా ప్రసన్న బర్త్డే ఫ్రెండ్స్. మా సన్న గౌతమ్ అన్న ఫుల్ కష్టపడుతున్నారు. మా ఒక్కరి బర్త్డేనా ఇలా శ్రమ? చెప్పు మా సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పు. కంట్రీలో ఉన్నావు బేటా. మా సన్న న్యూస్ ఫుల్ మంది కామెంట్లు చేసిరు. అసలు ఏమని అంటే ఈ హ్యాండ్సప్ ఎవరు చాలా క్యూట్ ఉన్నాడు అని. మా పొరాలని చూడండి ఫ్రెండ్స్, బుగ్గలు ఊతున్నారు. బుగ్గలు ఈ చుక్కలు ఉన్నాయండి బుగ్గలకి. ప్రసన్న నీకు ఒకటి చెప్పనా, బుగ్గ అర్థమైందో? అంటే నేను బుగ్గదన్నా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇప్పుడైతే ఒకసారి మా వాళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్, ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నాం. హాయ్ జోష్న. మా సబ్స్క్రైబర్స్ ని మా బ్లాగ్స్ ని చాలా మిస్ అయినట్టున్నావు కదా? అవునని చెప్పు. ఖచ్చితంగా తప్పకుండా మిస్ అయ్యి ఉంటా. ప్రసన్న బర్త్డే కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? విష్ చేద్దాం అనుకుంటున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈమె బర్త్డేకి ఈమెనే బుగ్గలు ఊదుకుంటుందంట ఫ్రెండ్స్. కష్టం పగవాడికి కూడా రాకూడదు, కానీ నాకు వస్తుంది. అట్లా ఉంటది మనం పని చేస్తే. మనుషులు రెండు రకాలు, ఆడ మొగ. ఇది మురు టైపా? ఇవి బ్యాచులర్ కొంపలు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చెత్త అంతా ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎవరు సెలెక్ట్ చేశారు? అమ్మో, మీరు ఎందుకు కర్రగా వస్తున్నారు? మా వాళ్ళు ఏడబెడదామా అని ప్లాన్ వేస్తున్నారు ఫ్రెండ్స్. పొద్దున్న నుండి వండుకొని ఇప్పుడు లేచి అద్దం క్లీన్ గా ఉంటే ఇంకా బాగుంటుండే ఫ్రెండ్స్. క్లీన్ లేదు. చిన్ననాటి గుండె. ఇప్పటిదాకా లైట్ రాలే కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది? హ్యాపీ బర్త్డే చిన్ననాటి గుండె. నువ్వు మొహం పగిలిపోద్ది. అయితే ఈ రోజు ప్రసన్న బర్త్డే కాబట్టి జోష్న మంచిర్యాల నుండి హైదరాబాద్ కి వచ్చింది ఫ్రెండ్స్. దానికోసం నేను హైటెక్ సిటీ నుండి వచ్చాను ఫ్రెండ్స్. ప్రసన్న కూడా హైటెక్ సిటీ నుండి వచ్చింది ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్ కుకట్పల్లి. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ గురించి బర్త్డే గా ఏమనుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఇంటర్వ్యూ చేద్దాం, చిన్నపాటి ఇంటర్వ్యూ జస్ట్ మీకోసమే. అడుగుదామా రా నాన్న? అయితే ఆ వ్లాగే పెద్ద వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై పెద్ద వ్లాగ్ అని చెప్పిన ఆల్రెడీ. అని ఓకే, ఇట్లా సెల్ఫీ ముగ్గురం వచ్చేటట్టు సెల్ఫీ. నువ్వు స్పెషల్, ఈరోజు బర్త్డే అనేది కాబట్టి. అయితే మంచిగా వస్తున్నానా నేను? మస్తు వస్తున్నావు. నీకేం సరే. మా సబ్స్క్రైబర్స్ అందరు ఏం అడుగుతున్నారంటే ఈ మధ్యలో వ్లాగ్స్ రావట్లేదు, ఈ స్పెషల్ వ్లాగ్ వస్తుందంటే ఏదో ఒక రీజన్ ఉంటది. Can I take this seat? యా షూర్. నేను పేషెంట్ కదా ఫ్రెండ్స్. ఈమెకి ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉంటే ఫస్ట్ ఫీవర్ ఈమెకి వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కోల్డ్ వస్తుంది, తర్వాత ఫీవర్ వస్తుంది. పండుకుంటది ఏం పని చేయకుండా, కానీ ఇలా మస్తు పని చేసింది. ఫ్రేమ్ లా నా రెండు కళ్ళు కనబడుతుంటే నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు. అలా అంటే నా గుండె తరిక్కిపోయి బరువు ఎక్కి బయటకు వస్తుంది. వచ్చి ఇప్పుడు జోష్న మంచిర్యాల నుండి వచ్చింది కదా హైదరాబాద్ కి. నీ ఫీలింగ్ ఏంది చెప్పు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చే వరకు నా పక్కన వండుకొని ఉంది ఫ్రెండ్స్. నేను షాక్. నేనేం కాదు ఫ్రెండ్స్ 4 రోజుల ముందు రమ్మని 4 రోజుల ముందు వచ్చిన ఫ్రెండ్స్. చెప్పొద్దు కదా బయటకి, అట్లా చెప్పొద్దు ఉంటుంది ఫ్రెండ్స్. అది వండుకున్నాక నైట్ షిఫ్ట్ చేసి దాని పక్కన ఇది పడ్డది అని చెప్తే అదే మీరు ఓకే మంచిగా ఉన్నారు. నేను గంగలో ఉన్నాయా? నో ఫ్రెండ్స్. ఈమెనైతే నాకు వచ్చి మొత్తం సర్ప్రైజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా సర్ప్రైజ్. ఫ్రెండ్స్ నిన్న సాంబార్ చేసింది ఫ్రెండ్స్ శ్రీజ. ఈ రోజు ప్రాన్స్ చేసింది ఫ్రెండ్స్. రేపు నిన్న నైట్ చికెన్ కూడా చేసింది ఫ్రెండ్స్. రేపు ఏం చేయబోతుందో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమెకు ఆఫీస్ లో. ఓకే బాయ్ బాయ్. చెప్పు ప్రసన్న, నీకు ఎవరంటే ఇష్టం? నేనా జోష్నానా? చెప్పు. మీ ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అట్లా ఎందుకు అంటున్నావు?
చూసినావా మీ కళ్ళ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో, నాకు స్పెట్స్ కూడా వచ్చినాయి. కాదు ఇది నేను రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా? నాకు రైట్ ఐ మీద కొంచెం ఎక్కువ సైట్ ఉంది. నువ్వు రైట్ అయి ఉంటావా లెఫ్ట్ అయి ఉంటావా? నువ్వు చెప్పాలి, అది ఏం చెప్పడం కాదు. సరే నువ్వు ముక్కు చూసినా, నా ముక్కులో ఒక హోల్, నువ్వు ఒక హోల్. ఇది చీపుడు ఎక్కువ ఎల్లకెళ్ళి కారుతుంది. నాకు కోల్డే కాదు ఫ్రెండ్స్. నార్మల్ గా వీడియోలలో బ్యాక్గ్రౌండ్ చెత్త ఉన్నది కదా, ఇగ్నోర్ చేయండి. బ్యాక్ స్టైల్ కొంబర్ ఇట్లానే ఉంటాయి నార్మల్ గా. ఇది మా అన్న వాళ్ళ రూమ్ అన్నమాట. ఎవరు ఉండరు, మా అన్న ఒక్కడే ఉంటాడు. అప్పుడప్పుడు మేము ఇలా వచ్చేస్తుంటాం. ఏదన్నా అకేషన్ అయితే హాస్టల్ ఫుడ్ పడకపోతే వచ్చి మా అన్నతో మాట పెట్టించుకొని తింటాం ఫ్రెండ్స్. జోష్న వస్తున్నావా? మేము కొంచెం సెలబ్రిటీ ఫ్రెండ్స్. వెనకాల కలర్ ఇగ్నోర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక వీడియో రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే అప్పటి నుంచి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. ఈమె ఎన్ని బూతులు మాట్లాడుతుంది. ఇగో మాట్లాడిన ప్రతి ఒక్కరితోటి ఫుల్ బూతులు మాట్లాడుతుంది ఫ్రెండ్స్. మాట్లాడి మళ్ళీ ఎట్లా నేర్చుకున్నావు అంటే శ్రీజ నేర్పించింది అంటుంది. నా పేరు చెప్తాను. సరే మాట్లాడితే మాట్లాడను, అది సెకండరీ. నా పేరు ఎందుకు చెప్పాలి ఫ్రెండ్స్? నేర్పించినావు. నేను కూడా తిరుగుతూనే ఉంటా ఫ్రెండ్స్, కానీ నేను మాట్లాడను బూతులు. ఈమె మాట్లాడుతుంది అంటే ఫాల్ట్ ఈమె దగ్గర లేదు, ఈమె దగ్గర ఉంది. మా అన్నయ్య ఫ్రెండ్స్, ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేద్దాం మా గురించి ఏమనుకుంటా. అన్నా ఇది చూడన్నా, చూడే. ఎందుకు అమ్మాయిలు పడతారానా? సిట్టింగ్ మంచిగా చేసుకో. బాయ్. ఎవరికి బాయ్? మా సేటికి బాయా? హాయ్ ఫ్రెండ్స్. మా వాళ్ళకి హాయ్ చెప్పు, మా వాళ్ళకి హాయ్ చెప్పు. చెప్పురా, మంచిగా చెప్పు. అయ్యా నీకు దండం పెడతాను, దయచేసి. పావని మా కొత్త ఫ్రెండ్స్. నీకు మా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రసన్న బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే ప్రసన్న. అదే కదా, మా గురించి ఏమైనా చెప్పు కదా కొంచెం. నీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే శ్రీజ. ఇంకొన్నది ఎప్పుడు జోక్ వేసాను దాన్ని అది ఓకే అంటే వంట మనిషి ఏం చేస్తాను. బ్రైట్నెస్ వస్తలేదు. అది ఏంది, హాఫ్ బాయిల్డా? తిప్పు తిప్పు, మాడుతుంది తిప్పు. ఎంత దూరం పోతావు? మేము చికెన్ చేసుకుంటున్నాం. చికెన్ మళ్ళీ తోట వెనకాల మా పొట్టేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. హాయ్ ప్రియా. పచ్చిమిర్చి కోసి కళ్ళలో పెట్టుకున్నది ఫ్రెండ్స్. ఈ కట్లో పెట్టాలి, తెలుస్తుంది. నాకు ఎందుకు వచ్చింది మధ్యలో? మండుతుంది ఆ కన్ను, అట్లా పోరా వేరే ఎక్కడైతే. తయారైతుంది అక్క. ఎందుకురా నువ్వు? అరే ఇది మంచిగా నువ్వు కబోర్డ్ లో పట్టించుకో కొంచెం. ఏంటిది కొంచెం మళ్ళది అక్క, మళ్ళది అక్క. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే రాండమ్ రాధికకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి. ఇది ఎందుకు ఆటో ఇది చెప్పు. అమ్మో బంగారాలు మంచిగా వేసుకుంటారు కదా దొంగలు. ఆడల గోడకి మా అన్న
నేను లిప్స్టిక్ తీసి చెప్పిన చేసి కాదు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ మేము బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. బర్త్డే మేము కేక్ తెచ్చుకున్నాం. పెద్ద కేక్ బటర్ఫ్లై కేక్. లిప్స్టిక్ పెట్టుకుంటున్నా ప్రసన్న ఏం కేక్ ఫ్లేవర్ ఎంత ఇచ్చారు? రైట్ సైడ్ వస్తే తెగ కనిపిస్తున్నాం. అదే ఒక షార్ట్ పైకి లేచినాక వీడియో తీస్తాను ఐఫోన్ రావు నేను పోయి ఆడ పైన బాంబులు ముట్టిస్తాను ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పెడితే వీళ్ళందరూ లోపల కూరకాలి మరి. అది న్యూ డిజైన్ చేయించినాం అనమాట, పుష్ప 2 కేక్, అందుకే అట్లా వంగిపోయింది ఫ్రెండ్స్. నైట్ 12 వరకు అన్నీ కంప్లీట్ చేసేసినాము. అట్లా పట్టుకో ఇట్లా పట్టుకో బెలూన్స్ కాలిపోతే షార్ట్స్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా బటన్ ప్రెస్ చేయని చెప్పి అన్నీ చెప్తున్నారు. అదేమో భయపడుతుంది. 12 టైం అవుతుంది, మేమేమో అందరం అరుస్తున్నాం. మా ప్రసన్న పేల్చేదానికి గడ్డి కూడా అంటుకున్నది. అట్లుంటుంది మనతోటి, ఏదైనా ఇచ్చి పడిస్తాం. ఇక కాలిపోయింది, అయిపోయింది, కేక్ కట్ చేద్దాం, మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాం అందరం. హ్యాపీ బర్త్డే కూడా చెప్తలేరా చూసుకుంటా. హ్యాపీ బర్త్డే ప్రసన్న. ఈయన ఒకటి ప్రతి దాంట్లో మధ్యలోకి ఎత్తాడు నువ్వు. ఇప్పుడు అందరు ఫోన్లు వేసుకొని సబ్స్క్రైబ్ చేయి. బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాయి ఫ్రెండ్స్. కొన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా ప్రసన్న బర్త్డే మా అన్న వాళ్ళతోటి మా ఫ్రెండ్స్ తోటి చాలా అయిపోయింది. బ్లాగ్ ఎండ్ చేద్దామా ఇక. అది కేక్ ఎందుకు ఇట్లా అయిందంటే మేము పుష్ప కేక్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నమాట ఈ ఒక్క రోజుకి. సో ఈ స్టైల్లో చేపించాం, ఏమనుకోకండి. అండ్ ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ర్యాండమ్ రాధిక. బాయ్ ఫ్రెండ్స్.